అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మా ప్రేక్షకులు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి జూన్ 2వ తారీఖున మిథున్ రాశి నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అదే అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండటం, 31వ తారీఖు నుంచి మళ్ళీ అతిచారంతో సింహరాశిలో సంచారం చేయటం, డిసెంబర్ 13వ తారీఖున అదే సింహరాశిలో వక్రారంభంలో ఉండటం, వక్రారంభంలో ఉండి జనవరి 24వ తారీఖున మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ప్రవేశం జరుగుతున్నప్పుడు మరి గురువు ధనకారకుడు, సంతానకారకుడు, యోగకారకుడు, కీర్తి ప్రతిష్ట ఇచ్చేవాడు. అలానే ద్వితీయ జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా జన్మజాతకంలో ద్వితీయ భావకారకుడు, సంతాన భావకారకుడు, పంచమ భావకారకుడు, భాగ్య లాభాధిపతులకు భావకారకుడు. గురువు బాగుండాలి అంటే అన్ని గ్రహాల్లో కల్లా ప్రధాన పాత్ర వహించేది దేవగురువైన బృహస్పతి. ఇవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అయితే ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, తులారాశి వాళ్ళకు వచ్చే కర్కాటక రాశి వచ్చేటప్పుడు, తులారాశి అంటే తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండటం, అక్టోబర్ 31 వరకు దశమ స్థానంలో ఉంటాడు. వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కలగటం, ఆ ఇబ్బందుల వల్ల ఏదైతే ఆ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడటం ఒకటి, విద్యార్థులు కూడా కొంత అధిక శ్రద్ధ పెట్టడం ఒకటి, ప్రణాళికాబద్ధంగా లైఫ్ను రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైతే మనం ప్రణాళికాబద్ధంగా ఉంటామో అలాంటివన్నీ కూడా రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికర వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో జాగ్రత్త ఉండాలి. అయితే శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అనుకున్నంత లాభాలు కలగవు. అనుకున్నంత వాళ్ళ ఏదైతే డిజైర్, ఒక కోరిక అనేది ఒకటి ఉంటుంది, అంటే ఆశించిన లాభాలు కలవు, కానీ మధ్య రకంగా ఒక మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కదా, అక్టోబర్ 31వ తారీఖు అతిచారం, అప్పుడు బాగుంటుంది. అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు బాగుంటుంది. అంటే నవంబరు, డిసెంబరు, జనవరి అంటే రమారమి కొన్ని రోజుల పాటు, ఒక 85 రోజుల పాటు బాగుంటుంది వాళ్ళకి. అప్పుడు నువ్వు జాయింట్ వ్యాపారం చేయొచ్చు, కొత్త ఉద్యోగాలు రావటం, ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం ఒకటి, శుభ కార్యక్రమాల నిర్వహణ, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. గురుగారు, ఈ తులారాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా వీళ్ళు తారా మహాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. గురువారం రోజున గురుహోరలో తారా మహాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్తపారాయణం చేయాలి. శనగలు దానం చేయటం కానీ, బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి ఏంటంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు బాగుంటుంది. అక్టోబర్ 31 బిఫోరు కొద్దిగా డబ్బు పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. కొన్ని శుభ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు అవుతుంటాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, లగ్జరీ ఐటమ్స్కు బాగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తిరగటం ఒకటి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలే కాకుండా వేరు టూర్స్కి వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టూర్స్కి వెళ్ళటం, ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే కొన్ని విషయాలు ఆర్థిక పరంగా ఉండే అంశాలు ఒకటి, సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి వీళ్ళకి. సంతానం ఇంకా డెవలప్మెంట్ చెందలేదు, వాళ్ళ విద్యలు, వివాహ సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి వాళ్ళకి. అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అయినా భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ సంబంధించినవి కాదు, గోచారీత్యా సంబంధించిన విషయాలే కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్లో గురువు రాహుతో కలిసిన, కేతుతో కలిసిన, శనితో కలిసిన, అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రము, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో గురువు ఉంటే దోషం.
జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉంటే దోషం. అంటే గురు మహర్దశ ఆ లగ్నానికి శుభయోగం కలిగించినా కలగకపోయినా, అంటే గురువు కొన్ని లగ్నాలకి మంచి చేస్తాడు, కొన్ని లగ్నాలకు చెడ్డ చేయడు. ఆ లగ్నాల్ని ఎందుకంటే త్రికోణాలు అనేవి శుభులు అంటారు, 1, 5, 9. ఆ యోగం అనేది ఆ లగ్నానికి ఆ దశ గురు మహర్దశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి. 16 డివిజనబుల్ చార్ట్స్ చూసుకోవాలి. అంటే జాతకాన్ని మనం పూర్తిగా కంప్లీట్గా అనాలిసిస్ చేసి ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. గోచారీత్యా చెప్పారు కదా అని భయపడాల్సిన పని లేదు. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకొని ముందుకెళ్ళాలి. కేవలం పాజిటివ్నే కాదు ఆలోచించే, నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణవుతాడు. నెగిటివ్ని చూసుకుని దానిలో పాజిటివ్కి వెళ్తే మన జీవితం అనేది మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురువు మారడం వల్ల తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.